మొత్తానికి లోక్సభ అభ్యర్థుల తొలి జాబితానైతే విడుదల చేసింది కాంగ్రెస్ హైకమాండ్. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ ద్వారా అందిస్తారు. సాదిక్, చెప్పండి, కాంగ్రెస్ హైకమాండ్ అయితే 36 మంది అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ అయితే రిలీజ్ చేసింది, పేర్లను అయితే ప్రకటించింది. దీని ఏ విధంగా చూడాలంటారు? అలాగే తెలంగాణ నుంచి కూడా ప్రధానంగా 4 అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. సాదిక్, అప్డేట్స్ ఏంటి? ప్రసన్న, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ 36 మంది పార్లమెంటు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసింది. అందులో 4కి మాత్రమే ఈ మొదటి లిస్ట్ లో వాళ్ళ పేర్లు ప్రకటించడం జరిగింది. జహీరాబాద్ నుంచి సురేష్ కుమార్ షెట్కర్, చేవేల నుంచి సునీత మహేందర్ రెడ్డి, నల్గొండ నుంచి కందుకూరి రఘువీర్ తో పాటుగా మహబూబాద్ సంబంధించిన సెగ్మెంట్ నుంచి బలరాం నాయక్, ఈ 4 పేరు మాత్రమే ప్రకటించింది. మిగతా వాళ్ళను పేరు ప్రకటించాల్సి ఉంది. అయితే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాలకు మరింత పదును పెడుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే 17 లోక్సభ స్థానాల్లో మెజార్టీ దాదాపు 15 నుంచి 16 స్థానాలు గెలుచుకునే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు పోతుంది. అందులో భాగంగానే మొదటి లిస్ట్ లో 4 పేర్లు మాత్రమే ఖరారు చేసింది. మిగతా పేర్ల పైన కూడా ఇంకా సోషల్ ఇంజనీరింగ్ తో పాటుగా అదేవిధంగా సర్వేలు కూడా చేస్తా ఉన్న నేపథ్యంలో వారందరి యొక్క ఎంపిక పైన కూడా చాలా కసరత్తు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా 4 పేర్లు ప్రకటించింది. అంటే ఎన్నికల షెడ్యూల్ ఇంకా విడుదల కాలేదు. అప్పటి వరకు పూర్తి స్థాయిలో కూడా ఇంకా అంటే ఎన్నికల షెడ్యూల్ కంటే ముందుగానే మొత్తం అభ్యర్థుల పేరు ఖరారు చేసేందుకు అయితే కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. దీంట్లో జహీరాబాద్ నుంచి సురేష్ కుమార్ షెట్కర్ పేరు ముందు నుంచి మనం బిగ్ టీవీ చెప్తా ఉంది. సో ఆయన చాలా బలమైన నాయకుడు, కాంగ్రెస్ పార్టీ ఉద్యమ కాలం నుంచి ఉన్నాడు కనుక జహీరాబాద్ సురేష్ షెట్కర్ కు ఇవ్వాలని కూడా పార్టీ వర్గాలు కూడా అప్పటి నుంచి ఉన్నాయి. దాన్ని ఆ రకంగానే జహీరాబాద్ ఆ టికెట్ ఆయనకు వచ్చిందని చెప్పొచ్చు. దీంట్లో ప్రధానంగా మహబూబ్నగర్ సంబంధించిన టికెట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెల్లకు చేయడం జరిగింది. అయితే అనూహ్య రీతిలో ఆయన పేరు ప్రకటించకపోవడం కూడా రాజకీయ వర్గాల్లో, గాంధీవన్ వర్గాల్లో మాత్రం చర్చ కొనసాగుతా ఉంది. సో వంశీందర్ రెడ్డికి వస్తుందని అందరూ అనుకున్నారు, కానీ మొదటి లిస్ట్ ఆయన రాలేకపోయింది. దానిపైన కూడా ఇంకా కసరత్తు చేస్తున్నట్టుగా అయితే మనకు కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాలను మరింత పదును పెడుతున్నట్టుగా చెప్పొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కనుక ప్రతి సీట్ కూడా చాలా ప్రియారిటీగా తీసుకున్న సందర్భంలోనే మొదటి దశగా ఎస్టీ సంబంధించిన నియోజకవర్గం మహబూబాద్ సంబంధించిన బలరాం నాయక్ ఆయన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణలో ఉద్యమకారుడిగా ఉన్నాడు. ఆ తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు కూడా ఆ పార్లమెంట్ లో పోరాడినటువంటి వ్యక్తి కనుక ఆయనకి ఇవ్వడం జరిగింది. నల్గొండ జిల్లా సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ కు సీనియర్ మంత్రిగా ఉన్నటువంటి మాజీ మంత్రి జానారెడ్డి కుమారుడైన కందుకూరు రఘువీర్ రెడ్డికి ఇవ్వడం అన్నది కూడా ఆ ప్రాంతం సంబంధించిన ప్రజల ఆకాంక్ష ఉంది. అదేవిధంగా అక్కడ ప్రజలందరూ కూడా ఆయన నాయకత్వం కోరుకున్న నేపథ్యంలో సర్వే చేసినటువంటి హైకమాండ్ రఘువీర్ రెడ్డిని ఇవ్వాలని కూడా ఇచ్చింది. ఇటీవల చేరినటువంటి సునీత మహేందర్ రెడ్డిని కూడా టికెట్ చేవలకు సంబంధించిన ఖరారు చేయడం జరిగింది. ప్రసన్న, సాదిక్, చూసుకుంటే వంశీచంద్ పేరుని కూడా అధిష్టానం అయితే పెండింగ్ లో పెట్టినట్లు తెలుస్తోంది. అసలు ఈయన పెండింగ్ లో పెట్టడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు సాదిక్? అదే ముఖ్యమంత్రి ప్రసన్న, దీంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభలో వంశీందర్ రెడ్డి పేరును ఖరారు చేయడం జరిగింది. అయితే అనూహ్య రీతిలో ఆయన పేరును అన్నది ఈ మొదటి లిస్ట్ లో లేకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతుంది, గాంధీభవన్ వర్గాల్లో చర్చనీయాంశం మారుతుంది. ఆయన ఇప్పటికే ఆల్రెడీ ప్రచారంలో పాల్గొంటున్నారు. సరే, రెండో లిస్ట్ లో వచ్చే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుసు. ఎందుకంటే ఆయన మహబూబ్ నగర్ పేరును అంటే ఆ సెగ్మెంట్ పేరు ప్రకటించలే కనుక ఇంకా మరింత సోషల్ ఇంజనీరింగ్ తో పాటుగా అక్కడ మరింత సర్వేలు చేస్తున్నట్టుగా ఉందా, లేకపోతే హైకమాండ్ ఎందుకు అభ్యర్థులు లో పెట్టిందన్న పైన కూడా ఇంకా చర్చ అయితే కొనసాగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదయమే హైదరాబాద్ కు రావడం జరిగింది. నిన్న జరిగినటువంటి స్క్రీనింగ్ కమిటీ సమావేశాల్లో కూడా చాలా వ్యూహాత్మకంగానే మాట్లాడినట్టుగా తెలుస్తుంది. సో వారు కూడా సెకండ్ లిస్ట్ లో మాత్రం పూర్తి స్థాయిలో ఉండే అవకాశం ఉంది. ఆయన పేరే ఖరారు చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన పేరును ప్రకటించడం నేపథ్యంలోనే హైకమాండ్ చెప్పాలి కదా ఎందుకు ముఖ్యమంత్రి ప్రకటించవలసి వచ్చిందన్న అంశం కూడా చర్చకు వచ్చినట్టుగా తెలిసింది. అందులో భాగంగా మొదటి లిస్ట్ లో ఆయన పేరును పక్క పెట్టినట్టు తెలుస్తుంది. తర్వాత స్క్రీనింగ్ కమిటీ మరోసారి కూడా ఈ అంశం పైన పరిశీలించిన తర్వాత ఆయన పేరును ప్రకటించే అవకాశం అవుతుంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ విడుదల చేసినటువంటి పేర్లను మాత్రమే ఉంటుంది. కానీ అందుకు కాస్త భిన్నంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం కూడా హైకమాండ్ కాస్త ఆచితూచి వివరించినట్టుగా మనకు ఈడ అర్థం చేసుకోవచ్చు ప్రసన్న. అందులో భాగంగానే ఆయన పేరును ప్రకటించకపోవడం అన్నది రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అదేవిధంగా గాంధీభవన్ వర్గాలు కూడా ఇదే మాట్లాడుకుంటున్న సందర్భం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన పేరును ప్రకటించడం జరిగింది. అయినప్పటికీ ఆయన మొదటి లిస్ట్
ఆయన పేరు రాకపోవడం ఏంటని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఆ ఆలోచన పడేస్తున్నారు. సో ఆయన కూడా సెకండ్ లిస్ట్ లో మాత్రం వచ్చే అవకాశం ఉంది. ఆ మేరకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పావులు కలుపుతున్నట్టుగా తెలుస్తుంది. ఆయన ఎక్కువ స్థానాలు దాదాపు 10 నుండి 16 పార్లమెంటు సెగ్మెంట్ లో గెలుచుకునే లక్ష్యంగా వ్యూహాత్మకంగా ముందుకు పోతున్నటువంటి రేవంత్ రెడ్డి ఆ అభ్యర్థుల ఎంపిక ఖరారు పైన కూడా సోషల్ ఇంజనీరింగ్ తో పాటుగా బలమైన నాయకులు, అదేవిధంగా ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి స్థానిక పరిస్థితుల అనుగుణంగా అభ్యర్థుల ఎంపిక అన్నది జరుగుతున్నట్టుగా ఈ నలుగురు యొక్క మొదటి లిస్ట్ లో నలుగురు పేరు అన్నది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో సెకండ్ లిస్ట్ లో వంశేందర్ పేరు దాదాపు ఖరారయ్యే అవకాశం ఉంది. అది ఢిల్లీ హైకమాండ్ నుంచి వచ్చిన తర్వాతనే ప్రకటించాల్సిన అవసరం ఉంటుంది కనుక ముందుగా ప్రకటించలేదనే అభిప్రాయం కూడా ఉంది. సో ఏదైనప్పటికీ ఆయన పేరు సెకండ్ లిస్ట్ లో వచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే గాంధీ భవన్ వర్గాలు చెప్తున్నాయి. ఏదైనప్పటికీ మొదటి లిస్ట్ లో ఈ నలుగురు పేరు మాత్రమే ప్రకటించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 17 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్న నేపథ్యంలో నలుగురు పేరును మాత్రమే ప్రకటించడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. నేడు అంటే రేపు ఎల్లుండి ఈ 3 రోజులలో మరో 2 లిస్టు ప్రకటించడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఎన్నికల షెడ్యూల్ కంటే ముందుగానే పూర్తి స్థాయిలో కూడా ప్రకటించి ఎన్నికల ప్రచారంలో పోవాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ ఇప్పటికే ప్లాన్ చేశారు. ఆ మేరకు కూడా ఇప్పటికే కసరత్తు ముమ్మరం చేస్తున్నారు. అయితే వ్యూహాత్మకంగా మాత్రం ఈ యొక్క అభ్యర్థుల ఎంపిక ఖరారు అవుతున్నట్టుగా మాత్రం